నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భీమవరంలో ర్యాలీ నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. పాల్గొన్న శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు, ఎమ్మెల్సీ శ్రీనివాసులు. నూతన బాధ్యతలు చేపట్టిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లను అభినందించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. అన్నదాతలకు మేలు చేయాలని హితవు. కూటమి ప్రభుత్వ హామీలను అమలు చేయాలని కోరుతూ తణుకులో పాదయాత్ర చేసి అధికారులకు వినతి పత్రం అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఆధ్వర్యం వహించిన రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి. సనాతన ధర్మ పరిరక్షణ కోసం తణుకులో బలరామకృష్ణుల రథయాత్ర నిర్వహించిన ఇస్కాన్ భక్త బృందం. ప్రసంగించిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక. మధుర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి తణుకులో ఘన నివాళి. కూటమి హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ర్యాలీ. ఆర్డీఓకు వినతి పత్రం అందించిన రాష్ట్ర మాజీ మంత్రి సత్యనారాయణ. తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామంలో వైభవంగా ఆరంభమైన కంచి కామాక్షి అమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠా మహోత్సవం. చెరుకువాడ గ్రామంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి ఉత్సవాలు. పాల్గొన్న ప్రముఖులు. కూటమి ప్రభుత్వ హామీలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ ఆచంటలో వైసీపీ కార్యకర్తల ర్యాలీ. పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి చెరుకువాడ. ప్రజల ఆకాంక్షల మేరకు చిత్తశుద్ధితో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం. కొవ్వూరులో స్పష్టం చేసిన ఎమ్మెల్యే ముప్పిడి. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా రావులపాలెం తెలుగుదేశం కార్యాలయంలో కేకును కట్ చేసిన కూటమి నాయకులు. మిఠాయిలు పంచిన కార్యకర్తలు. రావులపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీ. ఆధ్వర్యం వహించిన కొత్తపేట మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. ఏలూరులో డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లుగా పదవి బాధ్యతలు స్వీకరించిన గన్ని వీరాంజనేయులు, చాగంటి మురళీకృష్ణలు. అభినందించిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ హామీలను అమలు చేయాలని కోరుతూ బుధవారం ర్యాలీ నిర్వహించి అధికారులకు వినతి పత్రం అందజేశారు. స్థానిక ప్రకాశం చౌక్ సెంటర్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, ఎంపీపీ పేర్చెర్ల విజయ నరసింహరాజు, నాయకులు వేండ్ర వెంకటస్వామి, గూడూరి ఉమాబాల, కోడే యుగంధర్, చినమిల్లి వెంకటరాయుడులు పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్గా గన్ని వీరాంజనేయులు, డీసీఎంఎస్ చైర్మన్గా చాగంటి మురళీకృష్ణలు పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ వీరిని ఏలూరులో అభినందించారు. ఇందులో భాగంగా ఇద్దరికీ పుష్పగుచ్చాలు ఇచ్చి సత్కరించారు. రైతులకు మేలు చేయగల ఈ 2 పదవులను సద్వినియోగం చేసి అన్నదాతలకు అండగా ఉండాలని ఇద్దరిని కోరారు. అంతేకాకుండా ఈ పదవులను సమర్థవంతంగా నిర్వహించి మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆర్మిల్లి సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ తణుకులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బుధవారం నిరసన ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. మెయిన్ రోడ్లోని చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి కార్యకర్తలు నినాదాలిస్తూ తహసీల్దార్ కార్యాలయం వరకు కాలినడకతో వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు మాట్లాడుతూ ఏడాదైనప్పటికీ హామీల అమలు నత్తనడకగా సాగుతున్నట్లు పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ సంపూర్ణంగా పూర్తి చేశామని చెప్పారు. నియోజకవర్గం అంతటి నుంచి తరలివచ్చిన ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు రుద్ర ధనరాజు, డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ పెన్మెత్స సుబ్బరాజు, పార్టీ పట్టణ అధ్యక్షులు మారిశెట్టి శేషగిరి, ఏఎంసీ మాజీ అధ్యక్షులు నత్తా కృష్ణవేణి, ఉండవల్లి జానకి, పార్టీ నాయకులు ఇండుగుపల్లి బలరామకృష్ణ, వి సీతారాం, పొట్ల సురేష్, జల్లూరు జగదీష్, నూకల కనకదుర్గ, మెహర్ అన్సారీలు పాల్గొన్నారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని తణుకులోని అంతర్జాతీయ కృష్ణ చైతన్య కార్యకర్తలు బలరామకృష్ణుల రథయాత్రను బుధవారం నిర్వహించారు. ఇందులో భాగంగా రాష్ట్రపతి రోడ్డులోని వినాయకుని గుడి నుంచి ఆరంభమైన ఈ యాత్ర ప్రధాన రహదారి గుండా కేశవస్వామి గుడి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్పర్సన్, బీజేపీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ ముల్లపూడి రేణుక మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకునేందుకు అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య
ఇంతకుముందు చెప్పినట్లుగా మనం చాలా అదృష్టం చేసుకున్నాం. ఈరోజు ఆ కృష్ణ భగవానుడే ఇలా మన తణుకు పురవీధుల్లో ఈ రథయాత్ర ద్వారా రావటం మనందరికీ చాలా అదృష్టం, చాలా సంతోషకరం. వారి యొక్క ఆ భగవంతుడి ఆశీస్సులు మనందరి పట్ల, తణుకే కాదు అందరికీ, మన దేశ ప్రజలందరి పట్ల కూడా ఈ విశ్వంలో విశ్వ శాంతి కోసం, అందరి సౌభాగ్యం కోసం, అందరి సంతోషం కోసం ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు జూనియర్ డాక్టర్ బుల్లపూడి హరిచంద్ర ప్రసాద్, ఇస్కాన్ తాడేపల్లిగూడ ఇన్ఛార్జ్ మురళీనాథ్ శ్యామ్దాస్, తణుకు ప్రతినిధి పి సుబ్రహ్మణ్య శర్మ, సభ్యులు కారుమూరి శివప్రభు, ఉప్పల రాంబాబు, పెంచెర్ల లక్ష్మణ్, కారుమూరి మూర్తిలు పాల్గొన్నారు. ప్రముఖ సినీ గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జయంతిని తణుకులో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. 1946 జూన్ 4వ తేదీన నెల్లూరులో జన్మించిన బాలసుబ్రహ్మణ్యం 4 దశాబ్దాలకు పైగా తెలుగు సినీ గేయ ప్రపంచాన్ని శాసించారు. తన గొంతు లేని సినిమా లేదన్నట్లుగా ఎదిగారు. ఒకే గొంతుతో అందరి హీరోల గొంతులను వినిపించిన బాలు విలక్షణమైన గాయకునిగా పేరు తెచ్చుకున్నారు. శంకరాభరణం, సాగర సంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా ఏక్ తుజే కిలియే లాంటి హిందీ చిత్రాలకు బాలు పాడిన పాటలు దేశమంతా ఉరూతలూగించాయి. సుదీర్ఘకాలం సాగిన సినీ ప్రస్థానంలో 40,000కు పైగా పాటలు పాడి గిన్నిస్ రికార్డులు సాధించారు. పలువురు హీరోలకు గాత్రగానం కూడా చేశారు. గాన మాధుర్యంతోనే కాదు, నటనతోనూ బాలు ప్రేక్షకులను కట్టిపడేశారు. 1969లో పెళ్లంటి నూరేళ్ల పంట అనే చిత్రంలో మొదటిసారి నటుడిగా కనిపించారు. నటనలోనూ బాలు ప్రేక్షకులను ఆనందపరిచారు. ఈ గొప్ప వ్యక్తి 2020 సెప్టెంబర్ 25వ తేదీన కరోనాతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో పలువురు ఔత్సాహిక గాయకులు ఆయన పాడిన పాటలను పాడి నీరాజనం అర్పించారు. ముఖ్యంగా తణుకు సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో పట్టణంలోని ఎల్బీ హాస్పిటల్ ప్రాంగణంలో నిర్వహించిన సభలో సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కర్రావు బాలు పాడిన పాటలను ఆలపించగా న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ మేనేజర్ మాకిరెడ్డి రామకోటేశ్వరరావు మాట్లాడుతూ సినిమా శ్రోతలందరినీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తన గొంతుతో అలరించారని చెప్పారు. అనంతరం ఈయనతో పాటు సోమనాథ్ కార్ ట్రావెల్స్ ఓనర్ రాయపాటి శ్రీనివాసరావును నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజర్ కొండే ఆనంద్, సిబ్బంది పాల్గొన్నారు. పెరాలసిస్తో బాధపడుతున్న తణుకు నివాసి తుట్టా శ్రీనివాస్ వైద్య ఖర్చుల కోసం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున బుధవారం 5,000 రూపాయలను అందజేశారు. అలాగే లావణ్య అనే విద్యార్థికి కాలేజీ ఫీజు కోసం 5,000 రూపాయలు అందజేశారు. గమనీ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు కటారి శారదాదేవి పాల్గొని మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా మాజీ చైర్మన్ గమని రాంబాబు, మండల చైర్పర్సన్ బోయపాటి రామలక్ష్మి, మాజీ అధ్యక్షులు ఆలపాటి సుబ్బారావు, ప్రస్తుత ఉపాధ్యక్షులు కడించర్ల రాజరాజేశ్వరరావు, ప్రస్తుత కోశాధికారి అక్కిన్ కాశీ విశ్వనాథం, స్థానిక శాఖ కార్యదర్శి బొల్లం రామకాశి, సభ్యులు కటారి విశ్వనాథరాజు, మల్లిపూడి లక్ష్మి, బోడపాటి ప్రసాద్లు పాల్గొన్నారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పెరవలి మండలం కండవెల్లి గ్రామంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు క్లబ్ అధ్యక్షులు ఆనందం మస్తాన్రావు, కార్యదర్శి కటారి సిద్ధార్థులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామంలోని శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో జరిగే ఈ సేవా కార్యక్రమంలో ఏలూరుకి చెందిన ఆశ్రమ్ హాస్పిటల్ వైద్య నిపుణులు పాల్గొని పరీక్షిస్తారని వారు చెప్పారు. ఈ అవకాశాన్ని అవసరమైన ప్రజలు వినియోగించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా తాడేపల్లిగూడెంలో పార్టీ శ్రేణులు బుధవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ బానోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనప్పటికీ ముఖ్యమైన హామీల విషయంలో ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ముప్పిడి సంపత్ కుమార్, కొలకలూరి ధర్మరాజు, కర్రి భాస్కర్రావు,
నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం మాధవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆలయం పునఃప్రతిష్ఠ మహోత్సవాలు గత 2 రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం సంకల్పం, విశ్వక్షేణ పూజ, పుణ్యావచనం, సప్త కలశారాధన, పంచగవ్యారాధన, వాస్తుపూజ, విగ్రహాలకు పంచసవ్యాదివాసాలు నిర్వహించారు. 3వ రోజు గురువారం విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఆలయ కమిటీ చైర్మన్ రాజన్ సుభాషిణి, రాజన్ అరుమైనాథన్, గ్రామ ఉప సర్పంచ్ బండారు నాగరాజు, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని చెరుగువాడ గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాల పునఃప్రతిష్టాపన మహోత్సవాలు బుధవారం నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఈ నెల 8వ తేదీ వరకు జరగనుంది. ఇందులో భాగంగా గోపూజ, యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యావచనం, పంచగవ్య స్థాపన, వరుణ దీక్షాధారణ, మూర్తి హోమం, ద్వాదశ రాగాలాపన, బలిహరణ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సంపాటి సూర్యనారాయణరాజు, సభ్యులు పెన్మెత్స భగవాన్ రాజు, పెన్మెత్స మురళీకృష్ణరాజు, నడింపల్లి కృష్ణరాజు, దండు కృష్ణరాజు, పెన్మెత్స కృష్ణరాజు, కలిదిండి సురేష్ రాజు, భూపతిరాజు సాయిబాబారాజు, ఇర్రంకి వీరవెంకట సత్యనారాయణ, కుచ్చు శివకృష్ణులు పాల్గొన్నారు. అనుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఆచంట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బుధవారం ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ కూటమి గద్దెనెక్కి ఏడాదైనప్పటికీ అన్ని హామీలు అమలు కాకపోవడం విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.